హాయ్ హలో నమస్తే బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. రాసి ఉసిరికాయ పచ్చడి అండి. రాసి ఉసిరికాయ తీసుకొచ్చారు. అబ్బా పచ్చడి పెట్టేసుకోవచ్చు కదా, మీకు ఎలాగో చూపించేయచ్చు అనేసి తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. చూడండి, పచ్చడిలోకి పొడి, ఆవాలు, మెంతులు, జీలకర్ర బాగా వేపి పొడి చేయాలండి. చూడండి, మిక్సీ జార్లో వేస్తున్నాను. పొడి చేశానండి. కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఉసిరికాయలు వేపాలండి. బాగా వేగిపోయి ఇందులో తీసేస్తున్నాను పాత్రలోకి. చూడండి, ఎక్కువగా లేవండి, కొన్ని ఉన్నాయి. ఓన్లీ పిల్లలకి చేద్దాం ఎలాగ చేస్తున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను. చూడండి, బాగా మెత్తగా పేస్ట్ లా చేశానండి. కాయల్ని శుభ్రంగా తీసేసి పిక్కలు ఇలా పేస్ట్ లా చేశాను అనమాట. పసుపు అండి, పసుపు వేస్తున్నాను. చూడండి, మిక్సీలో వేసాను కదా ఆ పౌడర్. సాల్ట్ 3 స్పూన్లు సాల్ట్ వేసానండి. కారం అండి 5 స్పూన్లు కారం. 2 నిమ్మకాయలండి. చూడండి, పిండుతున్నాను, ఇందులో పిండుతున్నాను. ఇందులో వేసానండి, ఈ కప్పులో వేసాను. చూడండి, తాలింపులు వేస్తున్నానండి. మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి వేపేసి పక్కన పెట్టానండి. చూడండి, ఇది మొత్తం వేసాం కదా, అన్నీ కలుపుతున్నాను. చూడండి, నిమ్మరసం వేసేస్తున్నాను. అయిపోయిందండి, కలిపేసాను. పచ్చడి తాలింపులో వేసేస్తున్నాను. వాటర్ ఏమీ లేకుండా బాగా వేపితే నిల్వ బాగా ఉంటుందండి. ఆయిల్ వేస్తాను. ఇంగువ అండి, ఇంగువ వేస్తున్నాను. ఇంగువ రుచికే కదండి, నిల్వ కూడా బాగుంటుంది. ఇంగువ వేసాక బాగా కలిపి మాడిపోకూడదండి, కొంచెం వేపేసి తీసేయాలి. చూడండి, అయిపోయిందండి. చూడండి, బుడత జాడీలు ఎలా వేస్తానో, బుడ్డి బుడ్డి జాడీలు బాగున్నాయి కదండి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. సరదాగా వేసాను, ఒకే దాంట్లో వేయచ్చు కానీ సరదాగా వేసాను. చూడండి, ఇలా 2 అయితే ఒకటి వాడుకోవచ్చు, ఒకటి పక్కన పెట్టేసుకోవచ్చు. పచ్చడి చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది. ఉసిరికాయలు వచ్చినప్పుడే కదండి మనం పచ్చడి చేసుకుంటాం. పచ్చడి చాలా బాగుందండి, సూపర్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. కార్తీక మాసం కదండి, చేసుకోండి, బాగుంటుంది. సరేనండి, తప్పకుండా చేసుకోండి. హెయిర్కి మంచిదండి ఉసిరికాయ పచ్చడి, చేసుకోండి. సరేనండి, బాయ్ అండి.